వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమని మహావైశాఖిగా పిలుస్తారు. ఈ సంవత్సరం మహావైశాఖి ఎప్పుడు వచ్చింది, పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, ఈ మహావైశాఖికి ఉన్న ప్రత్యేకత ఏమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. వైశాఖ మాసం పౌర్ణమిని బుద్ధ పూర్ణిమ మరియు కూర్మ జయంతిగా కూడా పిలుస్తారు. దశావతారాలలో ఒకటైన కూర్మరూపుడిగా శ్రీ మహావిష్ణువు ఈ రోజునే అవతరించిందని చెప్తారు. అందుకనే ఈ రోజుని కూర్మ జయంతిగా పిలుస్తారు. శ్రీ మహావిష్ణు దశావతారాలలో రెండవ అవతారం కూర్మ అవతారము. కూర్మము అనగా తాబేలు. దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించడానికి మందర పర్వతాన్ని గవ్వగా నిర్ణయించారు. పాలసముద్రంలో వేస్తే అది కాస్త బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంటే శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో దానిని భరిస్తారు. ఈ కూర్మావతారము కృతయుగంలో సంభవించిన అవతారంగా చెప్తారు. ఈ వైశాఖ పూర్ణిమని బుద్ధ పూర్ణిమ అని బుద్ధుని జన్మదినం రోజుగా జరుపుకుంటారు. ఈ వేడుకను ఇటు భారత్లోనే కాకుండా ప్రపంచ దేశాలలో బౌద్ధులంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. బుద్ధుని జీవితంలో ఈ వైశాఖ పౌర్ణమి రోజు 3 సార్లు ముఖ్యమైన సంఘటనలు జరిగాయని చెప్తారు. కపిలవస్తు రాజు శుద్ధోదనుడు మహామాయలకు ఓ వైశాఖ పౌర్ణమి నాడు బుద్ధుడు సిద్ధార్థునిగా జన్మించారు. అలానే ఓ వైశాఖ పౌర్ణమి నాడు సిద్ధార్థుడు జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారారు. ఇదే వైశాఖ పౌర్ణమి నాడు బుద్ధుడు నిర్యాణం చెందారు. బుద్ధునికి సంబంధించిన ముఖ్యమైన సంఘటనలు ఈ వైశాఖ పౌర్ణమి రోజే జరిగాయి కనుక ఈ వైశాఖ పౌర్ణమిని బుద్ధ పూర్ణిమగా పిలుస్తారు. ఇప్పుడు మనం వైశాఖ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో చూద్దాము. మే 22 బుధవారం సాయంత్రం 6:47 పౌర్ణమి తిథి ప్రారంభమై మే 23 గురువారం రాత్రి 7:22 ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈసారి వైశాఖ పౌర్ణమి, బుద్ధ పూర్ణిమ, కూర్మ జయంతి మే 23 గురువారం వచ్చింది. పౌర్ణమి రోజుల్లో చాలామంది నది స్నానం మరియు సముద్ర స్నానాలు చేసి దానాలను చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా పౌర్ణమి రోజులలో ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిలను విశేషంగా పూజిస్తారు. మరికొంతమంది పౌర్ణమి తిథుల్లో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇదండి వైశాఖ పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.